చిన్నశంకరంపేట మండలం గవలపల్లి మదిర గ్రామమైన అగ్రహారం గ్రామానికి చెందిన బట్టపు రాజయ్య కుమారుడు మహేష్ కు 2 నెలల క్రితం వివాహం జరిగింది. వేల్దుర్తి మండలం శరీర గ్రామానికి చెందిన పూజని ఇచ్చి వివాహం జరిపించారు. అత్తింట్లో మృతి చెందడంతో మృతురాలు పూజ తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఆగ్రహానికి గురైన మృతురాలు పూజ బంధువులు, కుటుంబ సభ్యులు అతనిపై దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్, రామంపేట సీఐ వెంకట రాజాగౌడ్ తమ సిబ్బందితో వచ్చి యువతి బంధువులను సముదాయించారు. గ్రామంలో ఎలాంటి విషాద ఛాయలు అలమకుండా రామంపేట సీఐ వెంకట రాజాగౌడ్ సర్కిల్ సిబ్బందితో పాటు పోలీసు బలగాలను రప్పించి బందోబస్తు ఏర్పాటు చేశారు. తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలు మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి మండలం షెరీల గ్రామానికి చెందిన పూజను చిన్నశంకరంపేట మండలం గవలపల్లి మదిర గ్రామమైన అగ్రహారం గ్రామానికి చెందిన వట్టపు మహేష్ కి ఇచ్చి గత 3 నెలల క్రితం వివాహం జరిపించారని, భర్త మహేష్ అత్త వరకట్న వేధింపులు భరించలేకనే మృతి చెందినట్లు మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిన్న ఈవినింగ్ ఈ మన అగ్రహారం గ్రామంలో పూజ అనే అమ్మాయి అనుమాన స్థితిలో చనిపోయి ఉండేను. దానికి సాయిలు అనే వాళ్ళ ఫాదర్, ఇది షెరీల వెల్దుర్తి మండలి, వాళ్ళ భర్త మరియు వాళ్ళ అత్తమామలు గౌరీ గురించి అరెస్ట్ చేసేసి దానివల్ల చనిపోయిందని చెప్పేసి మాకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఎంఆర్ఓ గారు వచ్చి శవ పంచనామా చేశారు. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఫ్యాక్ట్స్ ప్రకారం ఫైనలైజ్ చేస్తాం.